ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ వ్యవస్థ ఇప్పుడు దక్షిణ భారతదేశంలో చర్చానీయాంశంగా మారింది. శ్రీలంక సమీపంలోని ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తాజాగా తీవ్ర అల్పపీడనంగా బలపడినట్టు భారత వాతావరణ విభాగం ప్రకటించింది. ఈ వ్యవస్థ ప్రస్తుతం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్నట్లు ఐఎండీ స్పష్టం చేసింది. వాతావరణ పరిస్థితులను బట్టి చూస్తే ఇది బుధవారం నాటికి నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అంతేకాదు ఆ తర్వాతి 48 గంటల్లో ఇది తమిళనాడు తీరం వైపు కదిలే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పరిస్థితులు అనుకూలిస్తే ఇది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం కూడా ఉందని హెచ్చరించింది. ఈ వాయుగుండం ప్రభావం ఏ రాష్ట్రాలపై ఎక్కువగా ఉంటుందన్న దానిపై ప్రజల్లో ఆందోళన నెలకొంది. అయితే వాతావరణ నిపుణులు ఇచ్చిన తాజా సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది. ఈ వాయుగుండం ప్రభావం ఆంధ్రప్రదేశ్ లో ఉండబోదని వారు స్పష్టంగా చెబుతున్నారు. ఏపీ తీర ప్రాంతాలు, అంతర్గత ప్రాంతాలకు భారీ వర్షాలు లేదా తుఫాను ముప్పు లేదని అంచనా వేస్తున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వాతావరణ శాఖ వర్గాలు తెలియజేశాయి. కానీ తమిళనాడు విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంది. వాయుగుండం ప్రభావంతో తమిళనాడులో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా తీర ప్రాంతాలు, దక్షిణ తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా. దీంతో లోతట్టు ప్రాంతంలో నీటి నిల్వలు, రవాణా అంతరాయం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తమవుతున్నారు. ఇప్పటికే అక్కడ యంత్రాంగాన్ని అలర్ట్ చేశారు. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ లో రాబోయే 3 రోజులు పొడి వాతావరణం కొనసాగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని చాలా ప్రాంతంలో వర్ష సూచనలు లేవని స్పష్టం చేసింది. అయితే కొన్ని ప్రాంతంలో ఉదయం వేళలో దట్టమైన పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ముఖ్యంగా రహదారులపై ప్రయాణించే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. శనివారం నాటికి వాతావరణంలో స్వల్ప మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలోని కొన్ని ప్రాంతంలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా. మిగిలిన ప్రాంతంలో మాత్రం ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం ఉందని తెలిపారు. ఈ మార్పుల కారణంగా ప్రస్తుతం కొనసాగుతున్న చలి తీవ్రత కొంత తగ్గే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు. ఇక మొత్తంగా చూస్తే వాయుగుండం ప్రభావం ప్రధానంగా తమిళనాడుకే పరిమితమయ్యే అవకాశం ఉండగా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం సాధారణ వాతావరణ పరిస్థితులే కొనసాగనున్నాయి. అయినప్పటికీ వాతావరణ మార్పులపై ప్రజలు ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ వాయుగుండం దిశ తీవ్రతపై మరిన్ని కీలక సమాచారం వెలువడే అవకాశం ఉంది.